మించి విజయవంతమైంది. తెలంగాణ నలుమూల నుంచి వచ్చి పార్టీ అభిమానులు కార్యకర్తల కేరింతల మధ్య కేసీఆర్ ఉద్వేగభరితమైన ప్రసంగం సాగింది. ఈ క్రమంలో ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో బీజేపీకి తనదైన మార్క్ వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా 7 గంటలకు మొదలుపెట్టి 52 నిమిషాల పాటు ప్రసంగించిన కేసీఆర్ 24 ఏళ్ల కిందట ఉద్యమ పార్టీకి శ్రీకారం చుట్టింది మొదలు తెలంగాణ సాధన దాకా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 9 ఏళ్ల పాలనలో సాధించిన ఘనత చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్రంలో బీజేపీ సహాయ నిరాకరణను గుర్తు చేసి ఇక నిలదీయాల్సింది ప్రజలేనంటూ క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రజతోత్సవ బహిరంగ సభ విజయవంతమైంది. కేసీఆర్ ప్రసంగం కోసం ఎంతగానో ఎదురు చూసిన కార్యకర్తలు అడుగడుగునా కేరింతలు కొడుతూ అభిమానం చాటుకున్నారు. జనని జన్మభూమిస్య స్వర్గాదపి గరియసి అన్న శ్రీరాముడి మాటలతో ప్రసంగం మొదలుపెట్టిన కేసీఆర్ ఆనాటి వలస పాలకుల విష కౌగిలి నుంచి తెలంగాణను కాపాడటానికి ఒంటరిగా బయలుదేరిన సందర్భాన్ని గుర్తు చేస్తూ 24 ఏళ్ల ప్రస్థానాన్ని వివరించారు. తొలిదశ ఉద్యమంలోనూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నెంబర్ 1 విలన్ గా అభివర్ణించారు. ఇందిరాగాంధీ 400 మందిని పిట్టల్లా కాల్చి చంపిన సంగతి గుర్తు చేశారు. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. మనందరికీ కూడా తెలిసే విషయం, తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 69లో ఉద్యమం వస్తే 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. మళ్ళీ 2001 నుంచి మనం విజృంభిస్తే నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు. మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు. 14 ఏళ్ళు ఏడిపించినారు. వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే కప్పేయడానికి నేను ఇదే జయశంకర్ పార్లమెంట్లో ప్రతిపక్షాలని కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనకకు పోయినారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావచ్చు, సాగర హారాలు కావచ్చు, వంట వార్పులు కావచ్చు, అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగాడుపులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. మలిదశ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు హయాంలో శాసనసభలో తెలంగాణ అనే మాటనే నిషేధించడాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా గుర్తు చేశారు. అధికారాన్ని తాము అనుభవించడానికి కాకుండా బాధ్యతగా స్వీకరించామన్నారు. 30,000 తలసరి ఆదాయాన్ని 3.5 లక్షలకు పెంచడాన్ని, నిరంతర విద్యుత్ సరఫరాను, మిషన్ భగీరథ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు, గర్భిణీలకు కేసీఆర్ కిట్లు, కాంతి వెలుగు లాంటి పథకాలను గుర్తు చేశారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ వీటిని పక్కన పెట్టడం మీద ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ అయినా అది మంచి పథకం కాబట్టే తాను కొనసాగించానని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు, ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమా, బాగుందా అంటే సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించడం అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు గుర్తు చేసి వాటిని పట్టించుకోకపోవడాన్ని ఎద్దేవా చేశారు. తనదైన శైలిలో ప్రజలను ప్రశ్నిస్తూ
కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలు కాకపోవడాన్ని వాళ్లతోనే చెప్పించారు. విద్యార్థులు మొదలు రైతుల దాకా నమ్మి మోసపోయారంటూ తేల్చారు. మరి కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమా, మరి ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే, ఏమేమి చెప్పిరి, ఎన్నెన్ని చెప్పిరి, ఏమేం మాటలు మాట్లాడినరు, ఎన్నెన్ని మాటలు చెప్పిరి. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి, ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి, సప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజీల మీద. ఒక్కటి చెప్పిందా, ఏమిత్తాడా కేసీఆర్ రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం, 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు, మేము ముసలోనికి ఇద్దరికి ఇస్తాం. ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా? దివ్యాంగులకు కేసీఆర్ 4,000 ఇస్తాడు పెన్షను, మేము 6,000 ఇస్తామని. ఇక చదువుకునే ఆడిపోరాళ్ళకు స్కూటీలు కొనిస్తామని, విద్యార్థులకేమో విద్యా కార్డు ఇస్తామని. ఎన్ని మాటలు చెప్పారు. ఇక ఉరుకురి ఒకరికోడు ఉరుకురి. 2 లక్షల లోన్ తెచ్చుకొని డిసెంబర్ 9 నాడే కథం, ఒక కలంపోటుతోనే కథం అన్నరా? మరి చేసిండ్రా? చెయ్యలే. మధ్యలో ఎంపీ ఎలక్షన్ సమయంలో తాను బయటకు రాగానే భయపడి దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి తాత్కాలికంగా బయటపడ్డారని, కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు ఘోరంగా పడిపోయాయని చెప్పుకొచ్చారు. చెరువుల పూడిక తీయడానికి తాము వాడిన ప్రొక్లైనర్లు ఇప్పుడు హైడ్రా పేరుతో ఇళ్లు కూల్చడానికి వాడుతున్నారని ఎద్దేవా చేశారు. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకగా అయిపోతున్నా ఉంది. మళ్ళా బీజేపీని సైతం కేసీఆర్ వదిలిపెట్టలేదు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిందంటూ విమర్శించారు. 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా విదల్చలేదని, దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. విభజన సమయంలో ఖమ్మం జిల్లాలో 7 మండలాలను లాక్కున్నారని కూడా విమర్శించారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరాని తెలంగాణ సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికించింది అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం వెనకొచ్చేది కాదు. మా వాళ్ళంతా ఉండి లేదు, మనోళ్ళు దూరం పోవాలి, ఇక రాని వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు, ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రపంచనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి
మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవడు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. నక్సలైట్ల ఏరువేత పేరుతో ఛత్తీస్గఢ్ లో కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మిలిటరీ ప్రయోగం ప్రజాస్వామ్యం కాబోదని, ఈ విషయంలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రజలు చప్పట్ల మధ్య ప్రకటించారు. బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత కొత్తా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటే ఓడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరు పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్ కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదని, చెప్పింది చేయకపోతే ఏం చేయాలో ప్రజలకు తెలుసునని వాళ్లే బుద్ధి చెబుతారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే, దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించానే ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గురుగులో పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం. బిడ్డ మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా? మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. గులాబీ సైనికులకు నాది ఒక్కటే మాట, మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి, పుట్టిందే రాష్ట్ర సాధన కోసం, స్వార్థం కోసం మనం పనిచేయలే. రజతోత్సవ శుభాకాంక్షలు చెబుతూ బహిరంగ సభ విజయవంతంగా నిర్వహించిన వారందరినీ అభినందిస్తూ కేసీఆర్ తన ప్రసంగం ముగించారు. వేదిక మీద ఎర్రబెల్లి దయాకర్ రావు స్వాగతం తప్ప మరే ఇతర నేతలకు మాట్లాడే అవకాశం దొరకలేదు.